సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. పేరుకు అతను జూనియర్, కానీ ఆ పేరెత్తితే బాబుకైనా బాలయ్యకైనా టన్నుల కొద్దీ ఫియర్. తన పని తాను చేసుకుంటూ పోతున్నా, లోకేష్ జోలికి పోకున్నా, ఏదో ఒక సందర్భంలో అతన్ని వేరు చేసేలా తమ ఫ్యామిలీకి సంబంధం లేదు అన్నట్లుగా బాబు బాలయ్య ప్రవర్తిస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ను, అతని అభిమానులను అవమానిస్తూనే ఉంటారు. లేటెస్ట్గా బాలయ్య తాను బాబాయ్ అన్న విషయం మర్చిపోయి అబ్బాయిపై అహంకారం ప్రదర్శించాడు. అప్పట్లో తాను పొందిన ఆ సర్టిఫికేట్ ఇప్పటికీ అల్మారాలో పదిలంగా ఉందని మరోసారి గుర్తు చేశాడు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అతని అభిమానులు ఏర్పాటు చేశారు. అవి చూశాక బాలయ్యకు చిరెత్తుకొచ్చింది. ఆ బ్లడ్కు భయం ఎందుకు పుట్టుకొచ్చిందో తెలియదు, కానీ వెంటనే వాటిని తీసేయాలంటూ హుకుం జారీ చేశాడు. ఇది మరోసారి జూనియర్ ఎన్టీఆర్ను, జూనియర్ అభిమానులను రెచ్చగొట్టినట్లయింది. ఇంతకీ జూనియర్ ఫ్లెక్సీలకే అంత భయం ఎందుకు? అల్లుడికి పోటీ వస్తాడని బాలకృష్ణ భయపడుతున్నాడా? టీడీపీలో పవన్ కు ఇస్తున్న గౌరవం జూనియర్ కు ఎందుకు దక్కడం లేదు? తేల్చేద్దాం గన్ షాట్ గా. సెకండ్ టాపిక్, విజయవాడ నడిబొడ్డున ఆకాశమంతా స్ఫూర్తి కొలువుదీరింది. దేశానికే ఆకాశమంతా ఆదర్శంగా నిలిచింది. 206 అడుగుల ఎత్తులో సామాజిక న్యాయ మహాశిల్పం టీవీగా నిలబడింది. అణగారిన వర్గాలు తలెత్తుకుని చూసేంత ఎత్తులో కనిపించింది. మహాద్భుతం ఆవిష్కృతమైంది. బెజవాడ నడి సంద్రమై పోటెత్తింది. జై భీమ్ జై హో జగన్ నినాదాలతో హోరెత్తిపోయింది. ఇన్నాళ్లకు ఒక్కడొచ్చాడు. పొలిమేరలో ఉండిపోయిన విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నిలబెట్టాడు. ఆయనే నాకు స్ఫూర్తి అంటూ దిక్కులు పెక్కటిల్లేలా గొంతెత్తి నినదించాడు. వెలివాడల్లో వసంతాలు నింపాడు. కుల అహంకార వ్యవస్థలపై తన పోరాటం కొనసాగుతుందని బల్లగుద్ది చెప్పాడు. ఇంతకీ విజయవాడ నడిబొడ్డున టీవీగా నిలబడిన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం చెబుతున్నదేంటి? అంబేద్కర్ ఆశయాల సారథి జగన్ చేస్తున్న కృషి ఏంటి? ఆకాశమంత విగ్రహాన్ని చూస్తే ఎల్లో బ్యాచ్ కు అంత కడుపు మంట దేనికి? అసలోడు వచ్చే వరకే కొసరోడి ఆటలు. అవును, అసలోడు ల్యాండ్ అయితే కొసరోడికి కేర్ ఆఫ్ కూడా ఉండదు. అదే బాబు అండ్ బాలయ్య భయం. అందుకే ప్రతిసారి తెలుగుదేశం పార్టీకి, నందమూరి కుటుంబానికి అతడిని దూరం పెడుతూ వచ్చారు. నందమూరి కుటుంబంలో అతడిని ఒంటరిని చేస్తూ వచ్చారు. అతడేదో అతని పని చేసుకుంటూ పోతున్నా ఏదో ఒక విధంగా అతన్ని రెచ్చగొడుతూనే ఉన్నారు. నిజమైన నందమూరి అభిమానులు మాత్రం అతని వెంటే నిలుస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు బాగా తెలుసు అసలు సిసలు ఎన్టీఆర్ వారసుడు ఎవరు. వాళ్లకు బాగా తెలుసు నందమూరి తారక రామారావు వంశం పేరు నిలబెట్టగల నిజమైన బ్లడ్ ఏదో, నిజమైన బ్రీడ్ ఏదో. రీసెంట్గా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ జూనియర్ను, అతని అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. తన మనుషులతో జూనియర్ ఫ్లెక్సీలు తీయించేశాడు. అసలు తాతని స్మరించుకునే అర్హత జూనియర్కి లేదా? జూనియర్ ఎన్టీఆర్ అంటే బాబుకు, బాలయ్యకు ఎందుకంత భయం? లోకేష్కు జూనియర్ గండం ఉందని బాలకృష్ణ భావిస్తున్నాడా? సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ స్వయం కృషితో ఎదిగాడు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం అతను కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో అతనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కడి దాకా ఎదిగాడు అంటే టాలీవుడ్ నుంచి ఏకంగా గ్లోబల్ స్టార్ రేంజ్కి ఎదిగాడు. ఒక్క సినిమాతో 1000 కోట్లు కొల్లగొట్టే స్టామినా అతనిది. మంచి వాక్చాతుర్యం, తాత చరిష్మా, నటనా కౌశలం, కళ్ళప్పగించి చూసేలా కటౌట్, ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ సొంతం. ఆనాడు వెన్నుపోటు బాబు గురించి పూర్తిగా తెలియక తాత స్థాపించిన పార్టీకి కూడా సేవలందించాడు. 2009లో ఎన్నికల ప్రచారం కూడా చేశాడు. అప్పుడు అతనిలో వాక్చాతుర్యం ఏంటో బయటపడింది. అది బాబుకు మింగుడు పడలేదు. తన ఎదుగుదలకు జూనియర్ ఉపయోగపడతాడని భావించిన బాబు ఆ తరువాత తన కొడుకు ఎదుగుదలకు ఎక్కడ అడ్డుపడతాడోనన్న భయంతో పూర్తిగా పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెట్టేశాడు. అదిగో అప్పట్నుంచి నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టి జూనియర్ ఎన్టీఆర్ను పూర్తిగా దూరం పెట్టి లోకేష్ను ముందు పెట్టి బాలయ్యను అడ్డుపెట్టి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. అయ్యా చంద్రబాబు, సొంత ఫ్యామిలీలో కుంపట్లు పెట్టే నువ్వు నీతులు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? నక్క నాదస్వరం ఊదినట్లుగా ఉంటుంది. జూనియర్ను దూరం పెట్టడంలో బాబు వేసిన పాచిక బాలయ్య. బాలకృష్ణ బాబుకు వియంకుడు, లోకేష్కు మామ.
కాబట్టి చంద్రబాబు ఆడమన్నట్లు ఆడుతున్నాడు బాలకృష్ణ. చంద్రబాబు ఊదమన్నప్పుడే ఫ్లూటు ఊదుతున్నాడు. బాబు చెప్పినట్లే ప్రతి సందర్భంలోనూ జూనియర్ను అవమానించేలా, రెచ్చగొట్టేలా అన్స్టాపబుల్ కుట్రలు చేస్తున్నాడు బాలకృష్ణ. మొన్న టీడీపీ సభల్లో జూనియర్ అభిమానులపై చంద్రబాబు దాడులు చేయించాడు. ఇటు బాబు అటు బాలయ్య బాబు జూనియర్ ఎన్టీఆర్ని ఎన్ని విధాలుగా అవమానించాలో అన్ని విధాలుగా అవమానిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, బాలకృష్ణలోని నందమూరి బ్లడ్ బాబులోని నారావారి బ్లడ్లో మిక్స్ అయిపోయింది. ఈ మిక్సింగ్ అయినా ఫిక్సింగ్ అయినా అంతా లోకేష్ కోసమే. జూనియర్ పేరెత్తితేనే బాబుకు బాలకృష్ణకు ముచ్చెమటలు పడుతున్న తరుణంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, జూనియర్ ఫ్లెక్సీలకే అంత భయం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 2, లోకేష్కి పోటీ వస్తాడని బాలకృష్ణ భయపడుతున్నాడా? క్వశ్చన్ నెంబర్ 3, బాలకృష్ణ ఓవర్ యాక్షన్ పై జూనియర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? క్వశ్చన్ నెంబర్ 4, దత్తపుత్రుడు ముద్దు కాని అసలు వారసుడు ఎందుకు వద్దు? జూనియర్ పేరెత్తితే బాబు గుండెల్లో బాంబులు పేలుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. బాలకృష్ణ ఎప్పుడూ ఓ డైలాగ్ చెబుతుంటాడు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటాడు. నందమూరి రక్తాన్ని వేరు చేసి చూడటమేనా ఆయన గారి బ్లడ్? నందమూరి వంశ వారసుని పక్కన పెట్టడమేనా ఆయన గారి బ్రీడు? ఇదే ఇప్పుడు జూనియర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్ కుమారుడైతే అదే ఎన్టీఆర్ మనవడు జూనియర్. కానీ బాబాయికి అబ్బాయికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఫర్ సపోజ్ బాలకృష్ణ పేరెత్తగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? ఆయన మెడలో ఓ సర్టిఫికేట్, ఆడవాళ్లు కనిపిస్తే కన్ను కొట్టాలి లేదంటే కడుపు చేయాలి అన్న కామెంట్స్, నర్సులను కించపరిచేలా వ్యాఖ్యలు, బహిరంగ వేదికలపై వెకిలి చేష్టలు, తమ కులం తమ వంశం తప్ప మిగతా వారంతా ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నట్లుగా చెప్పే అహంకారపు మాటలు, బహిరంగ ప్రదేశాల్లో తన అభిమానులపైనే చేయి చేసుకునే దుందుడుకు స్వభావం, ఏ వేదికపై ఏం మాట్లాడుతాడో అతనికే తెలియని పరిస్థితి, తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఇంటికే కూతుర్ని పెళ్లి కూతుర్ని చేసి పంపడం, ఇవే కదా బాలకృష్ణ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేవి. ఇంతకన్నా బాలకృష్ణకు చరిత్ర ఏముంది? అదే జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితే తాతకు తగ్గ మనవడు, అదే గళం, అదే నటన, అదే పౌరుషం, అదే ఆత్మగౌరవం, అదే చరిష్మా, అదే మాట తీరు, అదే స్త్రీలను గౌరవించే తీరు, కావాల్సినంత ఓర్పు సహనం, ఇవన్నీ జూనియర్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. సినీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన హిస్టరీ, గ్లోబల్ స్టార్ రేంజ్కు ఎదిగిన యాక్టర్. అలాంటి జూనియర్ ఎన్టీఆర్తో బాలకృష్ణకు పోలికేంటి? అలాంటి బాలకృష్ణ జూనియర్ను అవమానపరచడమేంటి? బాబాయికు అబ్బాయికు అంత తేడా ఉంది మరి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఫ్లెక్సీలు తొలగించడం ఒక్కటే కాదు, అంతకు ముందు కూడా జూనియర్ చాలానే అవమానాలు ఫేస్ చేశాడు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సమయంలో జూనియర్ అభిమానులను బాబు అవమానించాడు. స్కిల్ స్కామ్లో 371 కోట్లు దోచేసి బాబు అరెస్ట్ అయిన సందర్భంలో జూనియర్ స్పందించలేదట. చంద్రబాబు కడిగిన ముత్యం అని సర్టిఫికేట్ ఇవ్వలేదట. తన తాతకు వెన్నుపోటు పొడిచినోడు, తనను వాడుకుని వదిలేసినోడు ఈ నారావారిపల్లెలో పుట్టిన నారా చంద్రబాబు అన్న విషయం జూనియర్ కు తెలియదా ఏంటి? నందమూరి వంశంలో పుట్టి అసమర్థుడిలా బతకడానికి అతని పేరు బాలకృష్ణ కాదు, నందమూరి తారక రామారావు. షార్ట్ కట్ లో చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్. ఓ సందర్భంలో మీడియా జూనియర్ ప్రస్తావన తెస్తే బాలకృష్ణ ఏమన్నాడో తెలుసా? ఐ డోంట్ కేర్ అంటూ వ్యాఖ్యానించాడు. ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో అవమానాలు చిత్కారాలు ఎదుర్కొన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇన్ని జరిగినా ఏనాడు నోరు విప్పి ఒక్కటంటే ఒక్క మాట కూడా అనలేదు. అంతే ఓర్పు అంతే సహనంతో తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడు. వాస్తవానికి బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబంలోని ఇతరు సోదరులు అక్కా చెల్లెళ్ల పిల్లలకు సీనియర్ ఎన్టీఆర్తో ఎలాంటి రక్త సంబంధం ఉందో అలాంటి వారసత్వపు హక్కు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఉంది. కానీ తన బావ చంద్రబాబు కోసం, అతని రాజకీయం కోసం, తన అల్లుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం నెత్తుటి సంబంధాన్ని కూడా తెంచేందుకు బాలకృష్ణ అడుగులు వేశాడంటే అతని బ్లడ్ బ్రీడు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. తారక్ను ఎప్పటికైనా ఒంటరిగానే మిగల్చాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలు బాలకృష్ణ పలుమార్లు భాగం పంచుకుంటూనే ఉన్నాడు. సొంత అన్న కొడుకును ప్రతిసారి అవమానిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి ఏ మాత్రం రాజకీయ జ్ఞానం లేని లోకేష్ కు తారక్ ఎక్కడ పోటీ అవుతాడో అని చంద్రబాబులో భయం పట్టుకుంది. చంద్రబాబు కన్నింగ్ గేమ్ ను అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో పార్టీని వదిలేశాడు. చివరికి తన సోదరి అయిన నందమూరి సుహాసినికి టీడీపీ టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో నిల్చోబెట్టినా కూడా
తాను ప్రచారం చెయ్యలేదు. అలా తన తాత పెట్టిన పార్టీకి తారక్ దూరమయ్యాడు. లేని వారసత్వం కోసం లోకేష్ను తెరపైకి తీసుకొచ్చేందుకు పక్కా ప్లాన్తో రక్త సంబంధంలో చంద్రబాబు చిచ్చు పెట్టాడు. ఒంటరిగా తన పనేదో తాను చేసుకుంటున్న వెంటపడి మరీ వేధిస్తున్నాడు. ఒక్కటి మాత్రం నిజం, నారా పోవాలి, జూనియర్ రావాలని నిజమైన ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? బాలకృష్ణ అసమర్థుడనే కదా, లోకేష్ డబుల్ అసమర్థుడనే కదా. అయినా విడ్డూరం కాకపోతే పార్టీలో బయటోడికిచ్చే వాల్యూ నందమూరి వారసుడికి లేకుండా చేశాడు చంద్రబాబు. విడ్డూరం కాకపోతే ఎలాంటి విలువలు లేని పవన్ కళ్యాణ్ కావాలి కానీ సొంత కుటుంబ సభ్యుడైన తారక్ మాత్రం పనికి రాకుండా పోయాడా? తాతకు సిసలైన మనవడిగా మిగిలింది తారక్ మాత్రమే కదా. సుమారు 6 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఘాట్లో కనీసం పూలు అలంకరించడానికి కూడా ఎవరూ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఆ బాధ్యత తీసుకుని తన వాళ్లతో జయంతికి వర్ధంతికి అక్కడ అలంకరణ చేయిస్తున్నారు. అలాంటిది ఈరోజు ఆయన ఫ్లెక్సీలే అడ్డైపోయాయని పీకి పారేస్తుంటే ఎంతటి దుర్మార్గపు చర్య! తన తాత సమాధి వద్ద తారక్ ఫ్లెక్సీలు ఉంటే బాలయ్యకు వచ్చిన నష్టమేంటి? అసలు ఎన్టీఆర్ ఘాటు వద్దకు ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అని చెప్పడానికి బాలకృష్ణ ఎవరు? అక్కడ ఎవరి బ్యానర్లు ఉండాలని చెప్పడానికి బాలకృష్ణకు ఉన్న హక్కేంటి? నందమూరి తారక రామారావు అనే వ్యక్తి అందరివాడు. ఆయన ఎవరి సొత్తు కాదు. నందమూరి వంశంలో తారక్ను ఒంటరి చేయాలనే చంద్రబాబు కుట్రకు విజయవంతంగా అడుగులు పడుతున్నాయి. అందుకే ఇంత జరిగినా తన రక్త సంబంధి ఎవరు నోరెత్తి కూడా తిరిగి మాట్లాడటం లేదు. కానీ తారక్ ఫ్యాన్స్ మాత్రం మేమున్నాం, వి స్టాండ్ విత్ ఎన్టీఆర్ అంటూ ముందుకొస్తున్నారు. నందమూరి ఫ్యామిలీతోనే జూనియర్ పై రాళ్లు వేయిస్తున్న చంద్రబాబు తీరును నిజమైన నందమూరి అభిమానులు గమనిస్తూనే ఉన్నారు. కుక్క మురిగితే కొండకు చేట అనే డైలాగును గుర్తు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, బొడ్డోడు బొడ్డోడు అని మరోసారి అవమానించాలని చూస్తే గొడ్డలూడి తీసి కొడతామని బాబుకు బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగులే ఇస్తున్నారు. అయ్యా బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోని ఓ డైలాగు మార్చి చెబుతాను, రాసుకోండి. అవసరం అనుకుంటే మీ సినిమాలో వాడుకోండి. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఏ చేంజ్, నువ్వు బలహీనుడు అనుకుంటున్న వాడి పక్కన కూడా ఒక బలముంది. దాని పేరేంటో తెలుసా? జూనియర్ ఫ్యాన్స్ గ్యారేజ్. అక్కడ అన్ని రిపేర్లు చేయబడును. ఆఖరికి నీ బ్లడ్ బ్రీడ్తో సహా రిపేర్లు చేసేస్తారు. ఇది మాత్రం గన్ షాట్. కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు అంటూ గతంలో కొందరు కుల దురహంకారుల మాటలు విన్నాం. కానీ ఇప్పుడు కొండపైన అమ్మవారు, కొండ కింద అంబేద్కర్ సారు అన్న నినాదం యావత్ రాష్ట్రం గొంతెత్తి వినిపిస్తోంది. అంత టీవీగా నిలబడ్డారు మన రాజ్యాంగ నిర్మాత. ఆకాశమంత ఎత్తులో నిలబడటమే కాదు, ప్రతి ఒక్కరిలో ఆకాశమంత స్ఫూర్తిని నింపుతున్నారు. ఆ విగ్రహమే ఆంధ్రప్రదేశ్కు తలమానికంగా నిలిచింది. అణగారిన వర్గాలు తలెత్తుకునేలా చేసింది. చరిత్ర గతిని మార్చిన సంఘ సంస్కర్తకు, రాజ్యాంగ నిర్మాతకు, వెలివాడల వసంతానికి మరోసారి దేశమంతా సలాం కొట్టేలా చేసింది. ఇంతకీ బాబు హయాంలో అంటరానితనం ఎలా రూపు మార్చుకుంది? పెత్తందారి పోకడలు అంటరానితనమేనా? చంద్రబాబుకు దళితులంటే ఎందుకంత చిన్న చూపు? బెజవాడలో ఆకాశమంతా అంబేద్కర్ విగ్రహాన్ని చూసి ఎందుకు ఓర్వలేకపోతున్నారు? ఎన్నటికీ మరణం లేని మహనీయుడు అంబేద్కర్. తరతరాల స్ఫూర్తి కెరటం. అభివృద్ధి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం ఆయన భావజాలం. అంటరానితనంపై తిరుగుబాటు, విప్లవం, స్వాతంత్ర్య పోరాటాలకు ఉమ్మడి రూపమే అంబేద్కర్. ఆయన ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. సమాజ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత, బలహీన వర్గాల తలరాత మార్చిన విధాత. అందుకే అలాంటి స్ఫూర్తి మూర్తిని స్మరించుకుంటూ భావితరాలకు ఒక దిక్సూచిలా ఉండాలని బెజవాడ నడిబొడ్డున ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం జగన్. స్వాతంత్రోద్యమంలో ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికైన విజయవాడ స్వరాజ్ మైదానంలోనే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరో చరిత్రకు నాంది పలికారు. సార్ జగన్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణతో విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్య వాడగా కనిపిస్తోంది సార్. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి విన్నాం. ఇక మీదట స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలోని విజయవాడ గుర్తొచ్చే స్థాయిలో ఆ విగ్రహం, అక్కడ నిర్మించిన స్మృతివనం కనిపిస్తున్నాయి సార్. నిజానికి బాబా సాహెబ్ మరణం లేని వ్యక్తి. ఆయన భౌతికంగా మనకు దూరమైన మన భావాల్లో జీవించే ఉంటారు. మన అడుగుల్లో, మన బతుకుల్లో, మన భావాల్లో ఎప్పటికీ కనిపిస్తుంటారు. పెత్తందారీతనం, అంటరానితనం, కుల అహంకార వ్యవస్థలు, అక్క చెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి అందిస్తూనే ఉంటారు. అలాంటి స్ఫూర్తి మూర్తి కొలువు తీరుతుంటే
ఎవరైనా స్వాగతిస్తారు, చేసిన మంచి పనికి భుజం తడతారు. కానీ చంద్రబాబు లాంటి పెత్తందారులకు అంబేద్కర్ లాంటి మహనీయులు అస్సలు నచ్చరు. అందుకే ఆ విగ్రహం చూస్తుంటే బాబు అండ్ బ్యాచ్కు కడుపు మండిపోతోంది. బెజవాడ నడిబొడ్డున ఆకాశమంతా అంబేద్కర్ కొలువుదీరిన వేళ, ఆ విగ్రహంపై పచ్చ బ్యాచ్ పచ్చి విషం కక్కుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం జగన్ చేస్తున్నటువంటి కృషి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2, కుల అహంకార వ్యవస్థలపై జగన్ చేస్తున్న పోరాటం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3, చంద్రబాబుకు దళితులంటే ఎందుకంత చిన్న చూపు? క్వశ్చన్ నెంబర్ 4, ఆకాశమంతా అంబేద్కర్ విగ్రహం చూసి ఎందుకంత కడుపు మంట? అంబేద్కర్ విగ్రహావిష్కరణ చూసి బాబు అండ్ బ్యాచ్ కడుపు మంటతో రగిలిపోతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే అంటారు అంబేద్కర్. ఈ సమాజానికి మేలు చేసే గొప్ప పనిని సీఎం జగన్ సంకల్పించారు. దానిని నిజాయితీగా చేస్తూ వచ్చారు. జగన్ సంకల్పానికి ప్రతిరూపమే ఈ 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం. సమానత్వానికి నిలువెత్తు రూపం, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. అదే అంబేద్కర్ మరో మాట అంటారు, దేశానికి కానీ జాతికి కానీ సంఖ్యాబలం ఒక్కటే సరిపోదు. విద్యావంతులై ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని. నేడు అంబేద్కర్ చూపిన బాటలో సీఎం జగన్ నడుస్తున్నారు. ఒక జాతికి సంఖ్యాబలం కాదు కావాల్సింది, విద్య, ఆత్మగౌరవం. ఈ రెండింటినీ జగన్ అందిస్తున్నారు. దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నత చదువులు చదివేలా, గర్వంగా తలెత్తుకుని నిలబడేలా వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. నాడు నేడుతో ప్రభుత్వ బడులు బాగు చేయటం మాత్రమే కాదు, పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, టోఫెల్, బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ అందిస్తున్నారు. విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెనతో వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ అంబేద్కర్ వారసుడిగా పేరు తెచ్చుకున్నారు. కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేము. ఇది మహానుభావుడు అంబేద్కర్ చెప్పిన మాట. అవును, ఇది అక్షర సత్యం. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేం, కానీ అవే కులం పునాదుల మీద కొందరు రాజకీయ వ్యవస్థలను నిర్మిస్తున్నారు. అవే కులాల పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు. ఇన్నేళ్ల స్వాతంత్ర భారతదేశంలో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడమంటూ అందరికీ సంక్షేమాన్ని పంచిన ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇది నిజం. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న రియల్ లీడర్ వైఎస్ జగన్. వారికి రాజ్యాధికారంలో చోటు కల్పిస్తున్న అసలు సిసలు లీడర్ వైఎస్ జగన్. బెజవాడ నడిబొడ్డున ఆకాశమంతా అంబేద్కర్ విగ్రహం కొలువు తీరిన సమయంలో, దేశమంతా గర్విస్తున్న క్షణంలో, దళితులు తలెత్తుకుని జై భీమ్ అంటూ నినాదాలు చేస్తున్న తరుణంలో పెత్తందారులైన చంద్రబాబు, రామోజీ ఓ ప్రశ్న వేశారు. అదేంటో తెలుసా? అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత జగన్కు ఉందా అన్నది వారి ప్రశ్న. దీనికి జవాబేంటో తెలుసా? అవును, అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత ఒక్క వైఎస్ జగన్కు మాత్రమే ఉంది. అది ఎలాగంటారా? చెబుతాను, వినండి. రామోజీ, చంద్రబాబు మీరిద్దరూ మరింత జాగ్రత్తగా వినండి. నగదు బదిలీ రూపంలో 2,46,000 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేస్తే అందులో 75% నిధులు నేరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే చేరాయి. వెనుకబడిన వర్గాలకు చెందిన 17 మందికి కేబినెట్లో చోటు కల్పించారు. అదే వెనుకబడిన వర్గాలకు చెందిన 4 ఉప ముఖ్యమంత్రులను చేశారు. తొలిసారిగా ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు. ఒక బీసీని స్పీకర్ను చేశారు. 43 మంది ఎమ్మెల్సీల్లో 29 మంది వెనుకబడిన వర్గాల వారికి అవకాశం కల్పించారు. అంతేకాదు 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో 9 అంటే 69%, 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో 12 అంటే 86%, గెలిచిన 84 మున్సిపల్ చైర్మన్ పోస్టుల్లో 58 అంటే 69%, 137 వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ పదవుల్లో 79 అంటే 58%, నామినేటెడ్ డైరెక్టర్ పదవుల్లో 280 అంటే 58%, 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో 117 అంటే 60%, 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503 అంటే 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించారు.
అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది, చెబుతాను వినండి. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులు. ఇది కాదా సామాజిక సమన్యాయం అంటే? ఇది కాదా అణగారిన వర్గాలకు అవకాశాలు అందించడం అంటే? ఇది కాదా వెనుకబడిన వర్గాల జీవితాలకు భరోసా ఇవ్వడం అంటే? ఇది కాదా దళిత బడుగు బలహీన వర్గాలు గర్వంగా తలెత్తుకుని జీవించడం అంటే? ఇది కాదా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడం అంటే? రామోజీ రాసుకో. చంద్రబాబుకు జగన్కి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. నీ చంద్రబాబు తోలు కులగజ్జితో కుల దురహంకారంతో ఎలా నిండిపోయిందో చెబుతాను రాసుకో. చంద్రబాబు అనే జాత్యహంకారికి వెనుకబడిన వర్గాలంటే చాలా చిన్నచూపు, అందులోనూ దళితులంటే మరింత చిన్నచూపు. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని హేళన చేసింది కుల దురహంకారి అయిన ఈ చంద్రబాబే. ఆ బోస్టన్ రిపోర్టు చదవడానికి ఆ దళిత ఐఏఎస్ విజయ్ కుమార్ ఎవరు అని ప్రశ్నించింది కుల దురహంకారి అయిన ఈ చంద్రబాబే. నాయి బ్రాహ్మణుల తోక కత్తరిస్తా అంటూ బలుపు మాటలు మాట్లాడింది కుల దురహంకారి అయిన ఈ చంద్రబాబే. మత్స్యకారుల తోలు తీస్తా అంటూ రెచ్చిపోయింది కుల దురహంకారి అయిన ఈ చంద్రబాబే. బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసింది కుల దురహంకారి అయిన ఈ చంద్రబాబే. దళితులకు సెంటు భూమి ఇస్తే అందులో మీ సమాధులు కట్టుకోండిరా అంటూ వారి గుండెలపై తన్నింది కుల దురహంకారి అయిన ఈ చంద్రబాబే. మిస్టర్ రామోజీ అధికార గర్వంతో అహంకారపూరిత వ్యాఖ్యలు చేసింది నీ చంద్రబాబు కాదు. ఇప్పుడు చెప్పు, నీకు గాని నీ చంద్రబాబుకు గాని అంబేద్కర్ పేరెత్తే అర్హత ఉందా? ఆ మహానుభావుని విగ్రహం టచ్ చేసే అర్హత ఉందా? రాష్ట్రంలో పేదలకంటూ ఒక సొంతిల్లు ఉండాలన్న సంకల్పంతో సెంటు భూమిలో పేదలందరికీ ఇళ్లు కట్టిస్తుంటే సెంటు కంపు అంటూ తన పెంపుడు పత్రికలతో తన అహంకారం ప్రదర్శించింది ఈ చంద్రబాబు కాదు. అమరావతి కేవలం తన కుల రాజధాని మాత్రమేనే, అక్కడ పేదలకు చోటు లేదని బహిరంగంగానే చెప్పింది నీ చంద్రబాబు కాదు. అందుకే సెంటు కంపు అంటూ బ్యానర్ హెడ్డింగులు పెట్టి మరి కుర్చీ కింద కృష్ణయ్య తన బలుపు ప్రదర్శించాడు. అంటే దాని అర్థమేంటో తెలుసా? అమరావతిలో మా పెత్తందారులు ఒంటికి పూసుకునే ఖరీదైన సెంటు ముందు మీ చెమట కంపుకు చోటు లేదని అర్థం. బడుగు బలహీన వర్గాలను ఇలా ఎన్నో విధాలుగా దారుణంగా అవమానించిన పెత్తందారులు మీరు. అంతేకాదు, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే దాన్ని వ్యతిరేకించారు. పేదలకెందుకు పెద్ద చదువులు, ఎందుకు వాళ్లకు అంటూ కోర్టుల్లో కేసులు వేయించారు. గుంట నక్కలన్నీ ఒక్కటై పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా ఎన్నో కుట్రలు చేశాయి. అయినా అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన సీఎం జగన్ ఆ కుట్రలన్నీ ఛేదించి ఇంగ్లీష్ మీడియం చదువులు కొనసాగించారు. దళితులు, పేద, బడుగు, బలహీన వర్గాలకు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేయించిన పెత్తందారులు మీరు. అమరావతిలో దళితులకు ఇళ్లు దక్కకుండా కోర్టులో కేసులు వేయించిన పెత్తందారులు మీరు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు, రామోజీ లాంటి నయా పెత్తందారులు అంటరానితనం అర్థం మార్చేశారు సార్. ఇప్పుడు అంటరానితనం ఎలా రూపం మార్చుకుందో తెలుసా సార్? వెనుకబడిన కులాల వారు ఎప్పటికీ తమ పొలాల్లో పనివారుగానే ఉండిపోవాలట, తమ ఇళ్లల్లో పనివారుగా, తమకు సేవకులుగా ఉండిపోవాలట, తమ అవసరాలు తీర్చేవారిగానే మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనం కిందికే వస్తుంది. పేదలు ఏ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు, ఎక్కడ వారికి ఉచితంగా వైద్యం అందుతుందో అటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను నీరుగార్చడం కూడా అంటరానితనమే. పేద పిల్లలు ఏ ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్నారు ఆ బడులను పాడుపడేలా చేయటము అంటరానితనమే. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేయటం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదలు బస్సెక్కే ఆర్టీసీని కూడా ప్రైవేటుకు అమ్మేయాలనుకోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌరసేవ కావాలన్నా, పేదవాడికి ఏ పథకం కావాలన్నా లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ కార్యాలయాలు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగిన దుస్థితి కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఎస్సీల అసైన్ భూముల్ని కాజేసి గజాల లెక్కన అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలని కుతంత్రాలు చేయటం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదల ఇళ్ల నిర్మాణానికి భూములిస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టులకు వెళ్లి కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. అవ్వాతాతల పెన్షన్ కోసం, రైతన్నలు ఎరువుల కోసం పొద్దున్నే లేచి పొడవాటి లైన్లలో నిలబడాల్సి రావడం, పేదలు, బడుగు బలహీన వర్గాలు చనిపోతున్న పాలకుల గుండె కరగకపోవటం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
దళితుల ఇళ్ల నిర్మాణాలకు చంద్రబాబు సెంటు భూమైనా ఇచ్చింది లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది అంతకంటే లేదు. చంద్రబాబు రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద ఏ కోశానా ఏనాడు ప్రేమే లేదు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాల్లో ఆ సామాజిక వర్గాలు ఎలా బతుకుగలుగుతాయనే కనీస ఆలోచన కూడా ఆయనకు లేదు. ఆయనెప్పుడూ పెత్తందారుల వైపే నిలుస్తాడు. ఎందుకంటే ఆయన కూడా అదే కోవకు చెందిన వ్యక్తి కాబట్టి. కానీ సీఎం జగన్ అంబేద్కర్ బాటలో నడుస్తున్న నాయకుడు, ఆయన ఆదర్శాలకు అనుగుణంగా అడుగులేస్తున్న నాయకుడు, ఆయన స్ఫూర్తిని నింపుకున్న నాయకుడు. ఏ పథకానికైనా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడమంటూ సమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్న అంబేద్కర్ వారసుడు జగన్. అందుకే విజయవాడ నడిబొడ్డున ఆకాశమంత రాజ్యాంగ నిర్మాత విగ్రహం కొలువుదీరిన వేళ జై భీమ్ అన్న నినాదం ఒకవైపు, జయహో జగన్ అన్న నినాదం మరోవైపు దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్నాయి. ఈ నినాదాల హోరులో పెత్తందారులు కొట్టుకుపోవడం మాత్రం ఖాయం. ఇది మాత్రం గన్ షాట్.